చటర్జీ గారి చరిత్రహీనులు చదువుకుంటున్నాం మనం. ఇప్పటిదాకా ఏం జరిగిందంటే, కిందటి వీడియోలో కిరణ్మయి భర్త హరణ్ బాబు చనిపోవడం, కిరణ్మయి అత్తగారు అఘోరమయ్యి కాశీయాత్రకు బయలుదేరుతానని అనడం, కిరణ్మయి ఇక్కడే ఉంటూ ఆవిడకి తోడుగా దివాకరుడు అంటే ఉపేంద్రుడి కజిన్ అనమాట, అతను వీళ్ళ ఇంట్లో ఉండేటట్టుగా అనుకున్నారు. సతీషుడి మీద కోపంతో ఉపేంద్రుడు ఇంకా సతీషుడిని కలవలేదు. ఇక్కడ కిరణ్మయి ఇంట్లో ఉపేంద్రుడు ఉండగా సతీషుడు వచ్చి ఉపేంద్రుడు ఉన్నాడన్న సంగతి, వింటున్నాడన్న సంగతి తెలియకుండా కిరణ్మయితో ఉపేంద్రుడి గురించి దురుసుగా మాట్లాడి వెళ్ళిపోతాడు. ఇప్పటిదాకా జరిగింది ఇది. సురబాల కూడా ఉపేంద్రుడితో పాటు వచ్చి కిరణ్మయి భర్త మరణించిన సమయంలో కిరణ్మయికి ఎంతో ఓదార్పుగా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఉపేంద్రుడు కిరణ్మయి మాట్లాడుకుంటున్న టైంలో దివాకరుడు నా పుస్తకాలు సర్దుతున్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు ప్రస్తుతం అని ఉపేంద్రుడితో చెప్పింది కిరణ్మయి. ఇప్పుడు మనం ప్రస్తుత వీడియోలోకి వద్దాం. ఇప్పుడు దివాకరుడు సర్దుతున్న కిరణ్మయి పుస్తక భాండారం అంతా చిందరవందరగా పడి ఉంది. ఈ గ్రంథజాలంలో ఎటువంటి మణులున్నాయో చెప్పతరం కాదు. ఈ లైబ్రరీ మిషతో ఆమెకు దివాకర్ బాబుకి మధ్య జరిగిన ప్రసంగాలు, గోష్ఠులు ఇన్ని అన్నీ కావు. ఆత్మ, పరమాత్మ, విచారణ, దేవుడున్నాడా లేడా, ఉపనిషత్తులు, వేదాలు, ముక్తి మార్గం, వీటన్నిటి గురించి చర్చలు జరిపి ఆమె ఇద్దరినీ సవాల్ చేయగలిగింది. కిరణ్మయి తర్కానికి వాళ్ళు తల ఒగ్గే తీరారు. చివరకు ఆమెను నెమ్మదిపరచాలని ఉద్దేశించి చిరునవ్వు నవ్వుతూ ఉపేంద్రుడు వినయంగా అన్నాడు, నీ సవాళ్లకు మేమిద్దరం జవాబు చెప్పలేకపోతే సరే, చెప్పగలిగేవారు మరెవరూ లేరు అని అనుకోవద్దు. తర్కం విషయంలో ఆవిడ ముందు మీరైనా తల ఒగ్గాల్సిందే అన్నాడు. లోపల సిగ్గుపడుతూ కిరణ్మయి చిరునవ్వుతూ, ఎవరావిడ కాస్త చెబుదురు అంది. వేళాకోళం కాదు, ఆవిడ ఎక్కువగా చదువుకోలేదు, కానీ తర్కంలో మటుకు ఆమెను ఓడించగలను అని ఆశ పెట్టుకోవద్దు అన్నాడు ఉపేంద్రుడు. ఓడించలేకపోతే కొంత నేర్చుకుంటా. అసలెవరు ఆవిడ? మా చెల్లెలు కాదు కదా అంది. ఉపేంద్రుడి నోట సురబాల ప్రశంస వినగానే ఆమె ముఖకాంతి నల్లబడిపోయింది. పదండి, ఇవాళ ఒకసారి మీ తర్కవాగీశ్వరిని చూసొద్దాం అంది. ఉపేంద్రుడు నవ్వి, ఆమె తార్కికురాలు ఏమీ కాదు వదిన, మీరు చెప్పిందల్లా ఒప్పుకుంటుంది. 2 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది, కావాలంటే తీసుకొస్తా అన్నాడు. వద్దు బాబు వద్దు, ఇక్కడున్న 2 రోజులు ఆవిడ పడిన కష్టాలు చాలు, నన్ను తీసుకెళ్ళండి, నేనే వస్తా. అయితే ఇలాంటి తార్కిక గురువును ఉంచుకుని కూడా మీ అన్నదమ్ములిద్దరూ నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారే అన్నది. చివరి మాటలు ఉపేంద్రుడి మనసుకి కొంచెం కఠోరం అనిపించాయి. దివాకరుడు మాట్లాడలేదు. దిగ్గున లేచి నుంచుంది కిరణ్మయి. పదండి బాబు, ఇవాళే ఆమెను కలుసుకువస్తా. మీకే ఈర్ష్య కలిగించేంత తెలివిగల ఆ ఇల్లాల్ని చూడకుండా క్షణం కూడా ఉండలేను. మీకు నమస్కారం చేస్తా, తీసుకెళ్ళండి అంది. రామరామ, అటువంటి మాటలు వద్దు వదినా, వయసులో మీరు చిన్నవారైనా వరుసకు పెద్ద. సరే, పిన్ని తిరిగి రానివ్వండి, మిమ్మల్ని ఇవాళ తీసుకెళ్తా అని చెప్పాడు ఉపేంద్రుడు. వేసుకున్నది తెల్లటి ముతక బట్ట, వంటి మీద నగలు లేవు, రేగిన తల వెంట్రుకలు మొహం మీద పడుతున్నాయి. ఈ విధంగా వైధవ్యం మూర్తి భవించిన కిరణ్మయి 3 జాముల వేళ జ్యోతిష్ బాబు గారింటికి చేరుకుంది. వాసారాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న సరోజినికి తల ఎత్తగానే ఈ అమంగళ రూపం కనపడి కంగారు పడింది. పేరు మాత్రం విన్నది, కానీ ఇదివరకు ఎన్నడూ చూడలేదు ఈమెని. సురబాల చెప్పగా ఈమె సౌందర్యాన్ని గురించి లోగడ విన్నది, అంతే. మా వదిన సరోజిని అని చెప్పి ఉపేంద్రుడు ఆమెను పరిచయం చేశాడు. దగ్గరికి వెళ్ళి సరోజిని ఆమెకు నమస్కారం చేసింది. కిరణ్మయి ఆమె చేపట్టుకుని పలకరించింది, కానీ సరోజిని నోరు మెదల్చలేకపోయింది. ఇప్పుడట్టే తీరిక లేదు, పదబాబు ఒక మాట చెల్లెల్ని చూసి వస్తా అంది కిరణ్మయి ఉపేంద్రుడితో. ఆమె ఎంత తెలివిగలదైనా సరే ఒక్క మాటలో పడగొట్టేస్తా అని ఆలోచించుకుంటూ సరోజిని వెంబడి సురబాల గదిలోకి వచ్చింది కిరణ్మయి. వీరు వస్తున్న సంగతి సురబాలకు తెలియనే తెలీదు. అప్పుడు ఆమె మహాభారతంలో భీష్ముల వారి అంపశయ్య ఘట్టం చదువుతూ కన్నీళ్లు కారుస్తూ ఉంది. కిరణ్మయిని చూడగానే పుస్తకం మూసేసి కళ్ళు తుడుచుకుని లేచి నుంచుంది. రా అక్క, రేపు మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నా అంటూ 2 చేతులు పట్టుకుని తీసుకొచ్చి చాప మీద కూర్చోబెట్టింది. కుర్చీ దగ్గరకు లాక్కుని కూర్చున్నాడు ఉపేంద్రుడు. ఏడుస్తున్నావెందుకు? మహాభారతమేనా చదివేది? అదంతా అసత్యం, ఇంకా వీరిని అడుగు, వీరికే నమ్మకం లేదు అన్నాడు. తర్వాత సరోజిని పిలిచి, అయితే ఈ కథ నిజమని నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. మాటల మీద మాటలు వచ్చి చూస్తూ ఉండగానే ముగ్గురిలో వాద వివాదాలు పెరిగాయి. ఇంతవరకు కిరణ్మయి ఒక్క మాట కూడా మాట్లాడలే. మధ్యనే ఉపేంద్రుడు
సరోజిని వెటకారంగా నవ్వులు. సురబాల తెల్లబోయి కిరణ్మయిని మధ్యవర్తిగా ఎన్నుకొని, భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు అర్జునుడు బాణంతో భూమిని చీల్చి గంగాజలం తెచ్చాడు కదా, ఇది ఎప్పుడైనా అబద్ధమవుతుందా అక్క అని అడిగింది. నలుగురి మధ్య రకరకాల ప్రసంగాలు సాగినాయి. సాయంత్రమైంది. అందరి వద్ద సెలవు తీసుకుని కిరణ్మయి మెల్లిగా బండి ఎక్కి కూర్చుంది. ఇక్కడ సురబాల, కిరణ్మయి, సరోజిని, ఉపేంద్రుడు వీళ్ళ బొమ్మలు ఇక్కడ చిత్రీకరించారు. ఇలా కనిపిస్తున్నాయి కదా. నిజంగా చెప్పాలంటే ఈ సురబాల క్యారెక్టర్, కిరణ్మయి ఇద్దరిది ఒకటే వయసు, 18 ఏళ్ళు. కానీ ఆవిడకి ఆ పెద్దరికం. పెద్ద కోడలు, ఇంట్లో కోడలు ఆవిడ, ఒక ఆయనింటి కోడలు, పెద్ద కోడలు కాదు. కానీ ఉపేంద్రుడి భారీగా ఇంటి బరువు బాధ్యతలన్నీ ఆవిడ భరిస్తూ ఉంటుంది. రామాయణం, భారతం లాంటి గ్రంథాలు ఎంతో విశ్వసిస్తూ ఉంటుంది. ఇది సురబాల క్యారెక్టర్. దివాకరుడు షికార్కి వెళ్ళాడు. ఉపేంద్రుడు తనొక్కడు లోపల కూర్చోవలసి వస్తుంది. కానీ కిరణ్మయికి ఆ ధ్యాసే లేదు. బండిలో ఒక మూల స్తబ్దురాలై కూర్చుని ఉంది. ఆమె ఏదో ఆలోచనలో ఉంది అని ఉపేంద్రుడికి గట్టిగా తెలుసు. అదేమిటో తెలుసుకుందామని ఇలా కదిపి చూశాడు. చూస్తున్నావుగా వదిన, ఎంత తెలివైన ఇల్లాలో, ఎవరి మాట వినదు. అయితే ప్రాణం ఉండగా ఎన్నడూ అబద్ధం మాత్రం ఆడదు అన్నాడు. ఏం మాట్లాడలేదు కిరణ్మయి. అదిగాక చూడని విషయాన్ని గురించి ఆలోచించుకునే బుద్ధి, శక్తి ఆమెలో లేవు. మంచిదేగా అంది కిరణ్మయి. గృహస్థాశ్రమంలో అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఒకరికి అపకారం లేని అబద్ధం ఆడితే మాత్రం తప్పేమిటి అన్నాడు ఉపేంద్రుడు. ఆవిడకు నేర్పించలేకపోయారా అంది. చదివిన మనిషి ఎలా నేర్చుకుంటుంది? ఒక చిన్న అబద్ధం కోసమేగా యుధిష్ఠిరుడికి దుర్గతి కలిగిందని మహాభారతంలో రాసి ఉంది. కనుక ఎరుగుండి ఆమె ఎలా అబద్ధం ఆడుతుంది? ఇలా అంటూ ఉంటే ప్రేమతో, ఆదరంతో కరిగిపోయి ఉపేంద్రుడి కంఠం నిండుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే పశు అంటేనే బాగుంటుందనిపిస్తుంది. చిన్నప్పుడు ఆమెకు పశురాజు అని ముద్దు పేరు కూడా ఉంది అన్నాడు. బండి మలుపు తిరిగేటప్పుడు కిరణ్మయి మొహం కన్నీటితో తడిసి ఉండడం చూసి త్రుళ్ళిపడ్డాడు. ఆమె ఏ బాధతో కన్నీరు కాలుస్తుందో తెలుసుకోలేక సిగ్గుతో తల వంచుకున్నాడు. పథనియా ఘాట్ ఇంటికి చేరేటప్పటికి రాత్రి 2:30 అయింది. దారి పొడుగునా నోరు విప్పని కిరణ్మయి ఇంట్లోకి వచ్చాక ఇలా అంది. నా బుద్ధి కాను, అనవసరంగా తిరుగుతానెందుకు? ఇప్పటిదాకా మీరు గుక్కెడు నీళ్లు కూడా పుచ్చుకోలేదే. త్వరగా కాళ్ళు చేతులు కడుక్కురండి, వంటింట్లో గబగబా 4 పూరీలు వేస్తాను అని చెప్పింది. ఏమీ వద్దు వదినా, నువ్వు చాలా అలసిపోయావు. నేను మళ్ళా ఇంటికెళ్ళి తింటాలే, నా కోసం కష్టపడద్దు అన్నాడు. చిరునవ్వు నవ్వుతూ కిరణ్మయి, కాస్త పలహారం చేస్తానంటేనే తల తిప్పుతున్నావు. ఛా, మమ్మల్ని ఏమనుకుంటున్నావు బాబు? మేము మనుషులం కామా అని అడిగింది. నిజంగానే నువ్వు అలసిపోయావనుకున్నాను అన్నాడు. అయితే ఉండొచ్చు. ఇవాళ మా సతీష్ బాబు ఉన్నట్లయితే నా సంగతులన్నీ 1000 నోళ్ల తనే చెప్పేశాడు. నా నోటితో చెప్పాల్సి వచ్చేదే కాదు. లేదు బాబు, అలసిపోయి నేను వంక పెట్టుకుని విశ్రాంతిగా కూర్చోలేను అంది. తెలుసు వదినా, తెలుసు. పొరపాటు జరిగింది, క్షమించు. ఆకలవుతుంది కూడా. పద, ఏం పెడతావా మరి అన్నాడు. వంటింట్లో లోగడ సతీషుడిని కూర్చోబెట్టినట్లే ఇవాళ ఉపేంద్రుడిని కూర్చోబెట్టింది కిరణ్మయి. కొత్త అతిథి కేసు చూసి, అయితే కష్టపెట్టాల్సి వస్తుందని చెప్పి భోంచేయకుండా వెళతాను అని ఇంకెవరి ముందైనా అంటే నువ్వు ఏం శిక్ష అనుభవించాల్సి ఉండేదో తెలుసా బాబు అంది. తెలుసు, కానీ ఇక్కడ అలాంటి భయం లేదుగా వదినా అన్నాడు. అలా ఎందుకు అనుకుంటున్నావు? అనుభవించాల్సి వస్తే తప్పనే తప్పదు. ఎక్కడికి వెళితే ఏం అనుభవించాల్సి వస్తుందో ఎవళ్ళకు మాత్రం తెలుస్తుంది? నొసటం రాసి ఉన్నది ఎవరు తప్పించగలరు బాబు అన్నది. ఆ మాటలో మర్మం ఉపేంద్రుడు గ్రహించలేకపోయాడు సరిగ్గా. అది నిజమే వదినా అన్నాడు. తల వంచుకుని ఆవిడ పిండి కలుపుతూ అంది. అయితే ఇవాళ అక్కను చూపించడానికి ఇంత ఆడంబరం చేసి తీసుకెళ్లిన ఉద్దేశం ఏమిటో కాస్త బయటపెట్టు అన్నది. నేనేం ఆడంబరం చేయలేదు వదినా అన్నాడు. ఓహో, చెప్పడంలో నేనే పొరపాటు పడ్డాను కాబోలు. ఇదిగో సరిగా చెప్తున్నానుగా. అలాంటి కపట చాతుర్యంతో నన్ను ఎందుకు తీసుకెళ్ళాలి అంది. అందులో నేను చేసిన కపట చాతుర్యం ఉంది? అదే 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 ఆమె వట్టి మూర్ఖురాలు, వెర్రిబాగుల్ది అని ఎన్ని మాటలు కల్పించావు. నన్నేమంత చులకనగా మోసపుచ్చగలను అనుకున్నావా? లేదు, అనుకోవడలేదు. నిన్ను మోసపుచ్చడం సామాన్యం వదినా. అలా చేయకపోతే నేనెంత తెలివి దాంతో కాపురం చేస్తున్నానో నీకెలా తెలిసేది? ఇప్పుడు చూసొచ్చావుగా అన్నాడు. చూసొస్తే నాకేమిటి లాభం అన్నది కిరణ్మయి. లేదు, కానీ నాకున్నది అన్నాడు. ఇక వినలేను. ఈ అబద్ధాలు బడాయిలో కట్టిపెట్టు. సతీష్ బాబు ద్వారా నేనంతా విన్నాను. దండోరా వాయించుకుంటూ తిరక్కు. బాగా ప్రేమించు. ఇలా చెప్పుకోవడానికి సిగ్గులేదు అన్నది కిరణ్మయి. స్తంభించిపోయాడు ఉపేంద్రుడు.
ఇద్దరూ తలంచుకుని కూర్చున్నారు. బయట నుండి, ఇహ నేనుండలేను అమ్మగారు, తలుపు కొంచెం ఓరవాకిలి వేసుకోండి, వెళుతున్నా అని చెప్పింది పని మనిషి. సరే, కొంచెం కూర్చుని ఉండు బాబు, తలుపు వేసి వస్తాను అని వెళ్ళింది. ఆమె వెళ్ళగానే ఒంటరిగా కూర్చున్న ఉపేంద్రుడికి జీవితంలో ఎన్నడూ కలగనంతటి సిగ్గు, ఈర్ష్య కలిగింది. అతని ఉదార చరిత్ర స్వచ్ఛంగా ప్రవహిస్తుంది. ఎన్నడూ అపవాద ఛాయలు కూడా ఆవరించలేదు. కానీ ఇవాళ మాత్రం ఈ ఏకాంత గృహంలో అతని నిర్మలత్వం మైలపడ్డట్టయింది. తలుపేసి వచ్చి తన పని చూసుకుంటున్న కిరణ్మయి కాసేపు ఉండి, అయితే బాబు, మనం ఇలా మౌనంగా కూర్చోండం బాగుండదు కదా అంది. అయితే మరేం చేసేది వదిన, ఉపాయం తోచటలేదు అన్నాడు ఉపేంద్రుడు. నే చెప్పేదే, పూరీలు తయారీ నువ్వు తీసుకునేటప్పటికీ ఒక అరగంట సేపు అవుతుంది. ఈ లోపల నువ్వు మొహం ముడుచు కూర్చోక సరదాగా మాట్లాడు అంది. సరే చెప్పు. బ్రతికించావు, వదిన గౌరవాన్ని కాపాడడానికి నవ్వావు. నేను చూస్తుంటే నాకు ఒక సంగతి జ్ఞాపకం వస్తోంది. పెడర్థం తీసి కోపగించుకో కదా అని కావ్య గ్రంథాల్లో గాఢ ప్రేమను గురించి ఆదర్శ పాఠాలు ప్రారంభించింది. ఇంత చదువు చదివి పరీక్షలు పాస్ అయి సర్టిఫికెట్స్ పొందావు. కావ్యాలను గురించి తెలీదా? శకుంతల కథ, రోమియో జూలియట్ ఇవన్నా చదవలేదా అంది. ఆమెతో వాదించలేనన్నాడు ఉపేంద్రుడు. నిట్టూర్చింది కిరణ్మయి. ప్రేమ గుడ్డిదంటారు పెద్దలు, ఎందుచేత? ఈ మాట నిజమేనా అని మళ్ళీ ప్రశ్న వేసింది. బహుశా వారు అనుభవంతోనే అని ఉంటారు అన్నాడు ఉపేంద్రుడు. దానికి ఇలా జవాబు చెప్పింది కిరణ్మయి. నిజమే కాబోలు. గుడ్డివాడు గోతిలో పడితే వాడిని తీయడానికి పరిగెడతారు. అదే ప్రేమాంధుడైతే పరిగెత్తరు సరికదా, కాళ్ళు చేతులు విరగొట్టి గోతిలోనే ఉంచుతారు. నా మాటలు వింటున్నావా బాబు అంది. వింటున్నా అన్నాడు. వింటున్నావు కనుకనే అడుగుతున్నా. చాలామంది విన్నా కూడా ఇతరుల విషయం వచ్చినప్పుడు కావాలని మర్చిపోతారు అంది. ఇప్పుడు నీకు ఈ సంగతులన్నీ ఎందుకో నాకు అర్థం కావటంలా. నిజమో అబద్ధమో మీమాంసతో ఏమీ సంబంధం లేదు, సార్థకం లేదు. ఇప్పుడు నువ్వు ఈ నిజాలను దాటి వెళ్ళిపోయావు కదా అన్నాడు ఉపేంద్రుడు. చిరునవ్వు నవ్వుతూ అడిగింది కిరణ్మయి. గుడ్డివాడు ఆలోచించి గోతిలో పడడు, పడి ఆలోచించడు. నేను గోతిలోనూ పడలేదు, పడడానికి ఆ వేపే వెళ్ళలేదు అని నీకెలా తెలుసు అంది. నువ్వు గుడ్డిదానివని ఎవరు అనరు. నీ నేత్రాలు నేను స్పష్టంగా చూశాను వదినా అన్నాడు ఉపేంద్రుడు. అదే కష్టం. లోకంలో గుడ్డివాళ్ళు రెండు రకాలు. కళ్ళు లేని కబోదులు స్పష్టంగా తెలుస్తూనే ఉంటారు. రెండు కళ్ళు ఉన్నా చూడలేని వాళ్ళని గురించే ఈ గందరగోళం అంతా. అలాంటి వాళ్ళు తమకు తాము మోసపోతారు, ఇతరుల్ని మోసగిస్తారు. అయితే నువ్వు నా కళ్ళు రెండు ఎప్పుడు చూసావు బాబు, కాస్త చెప్పు. ఆ రోజున నీ పతి పోయిన తర్వాత నీ కళ్ళలో కనబడిన జ్యోతి తలుచుకుంటే నిన్నెంత గాఢాంధకారం చుట్టుముట్టినా నువ్వు దారి తప్పవని తెలిసింది. జీవితాంతం నువ్వు సవ్య మార్గాన నడవగలవు అన్నాడు. అప్పుడు చూచి మీకు ఏ అభిప్రాయం కలిగి ఉంటుంది అంది కిరణ్మయి. ఏ, నేనేమైనా పొరపడ్డానా? పొరపాటు కాకే, నేను భర్తను ప్రేమించేదాన్ని కాదు అంది కిరణ్మయి. మాట్లాడలేదు ఉపేంద్రుడు. నిజంగా నేను ఎప్పుడూ వారిని ప్రేమించలేదు, వారు నన్ను ప్రేమించలేదు. ఆ రోజున నిజంగా స్మృతి తప్పి పడిపోయాను. ఇవాళ నీతో సంగతులని చెప్పాలి, భయపడి లాభం లేదు అన్నది. ఎందుకు లాభం లేదు? వినదలుచుకోకపోయినా నాతో ఎందుకు చెప్పడం అన్నాడు ఉపేంద్రుడు. నువ్వు నాకు గురుతుల్యుడవు. నీ ఎదుట సర్వం అంగీకరించేదాకా నాకే విధమైన శాంతి లేదు అన్నది కిరణ్మయి. నిశ్చలంగా చూస్తూ ఊరుకున్నాడు ఉపేంద్రుడు. కిరణ్మయి మృదువుగా చెప్తోంది. నాలో నువ్వు చూసిన గాంభీర్యం యథార్థమే, కానీ పొరపాటు కాదు. నా పతిని నేను మనసారా ప్రేమించడానికి ప్రయత్నించాను, కానీ ఆయన జీవించలేదు. ప్రేమించే శక్తి నాలో ఉందో లేదో ఇప్పుడు కూడా నాకు తెలియదు. కానీ అది నాలో ఎంత ప్రబలంగా ఉందో నిన్ను చూడగానే మొదటిసారిగా గ్రహించాను. అందుకే నువ్వు నాకు గురుతుల్యుడవు. గొంతు సరిచేసుకుని మళ్ళీ చెప్పింది. 2 రోజుల నుండి నువ్వు వెళ్ళిపోతావు. మళ్ళా వచ్చేటప్పటికి నా మనసు నీతో సంగతులని చెప్పగల స్థితిలో ఉండకపోవచ్చు. అందుకని ఇవాళే అన్నీ నీ చెవిన వేసి నిశ్చింతగా ఉంటా అంది. ఇవాళ నీ మనసు ఉద్రిక్తమైనట్టు కనపడుతోంది వదిన. ఈ స్థితిలో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా నీకు తెలియదు. తీరా కొన్ని విషయాలు వెల్లడించేశానే అని తర్వాత సిగ్గుపడాల్సి వస్తుందేమో. ఇంకో మాట ఎప్పుడైనా వచ్చి అన్నీ వింటాను, ఇవాళ కాదు అన్నాడు. నా మనసు నువ్వు సరిగ్గా గ్రహించావు. తర్వాత సంకోచం వల్ల చెప్పలేనేమో, అందుకని అన్నీ ఇప్పుడే చెప్తానంటున్నా. మంచి చెడ్డలు విచక్షణగా యోచించినప్పుడు లోకం నూరు మోయిస్తుందేమో, అందుకని ఇవాళే చెప్పేస్తా. ఇవాళ ఉన్నదున్నట్టు చెప్పకుండా దాచిపెట్టుకుని తర్వాత చిలవలు పలవలు కల్పించి చెప్పే స్వభావం కాదు నాది. రేపు అవమానంతో దహించుకుపోవచ్చు, అనుతాపంతో బుర్ర బద్దలు కొట్టుకోవాలనే బుద్ధి పుట్టచ్చు. ఏమో, ఈ జన్మలో మళ్ళా నువ్వు నా మొహమే చూడకపోవచ్చు. అయినా చెప్తాను, నా ఈ దుర్బుద్ధి కాసేపటిదాకా ఇలాగే ఉన్మాదంలో ఉండనియండి. అలా అయితే మనసిచ్చి చెప్పగలుగుతా అంది. ఆమె మొహం కేసి చూసేటప్పటికీ
ఉపేంద్రుడి అంతఃకరణ కంపించింది. మానవ మాతృనిలో దాచుకోదగ్గ విషయాలు కొన్ని ఉంటాయి వదిన. ఎవరి ముందు వాటిని బయట పెట్టకూడదు, ప్రమాదం. అందువల్ల నీకే కాదు ఇతరులకు కూడా అపకారం జరుగుతుంది అన్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరి సంభాషణ జరుగుతున్నప్పటి బొమ్మలు. పళ్ళు వడ్డించింది కిరణ్మయి. తింటున్నాడు ఉపేంద్రుడు. మాట్లాడలేదు కిరణ్మయి. పళ్ళని పూరీలు అతని ముందు పెట్టి, తింటూ ఉండు బాబు, నేను నా హృదయాన్ని వెల్లడిస్తాను అంది. వద్దు వదిన, చెప్పొద్దు. చేతులు జోడించి నమస్కరిస్తా. ఇప్పుడు నాకు అడ్డుతగలకు, అంతా విను. తర్వాత ఇష్టమైతే అత్తతో పాటు నా బరువు బాధ్యతలని వహించు, లేదంటే నా దారిని నేను పోతా. నా భుక్తి మార్గం నేను చూసుకుంటా. నేనెందరినీ మోసపుచ్చినా నిన్ను వంచలేను అంది. అయితే చెప్పు వదిన అంటూ ఉపేంద్రుడు పూరి ముక్క నోట్లో వేసుకున్నాడు. ఆమె ప్రసంగం సాగిస్తోంది. చెప్పానుగా, నేను భర్తను ఎప్పుడూ ప్రేమించలేదు. ఆయనకు నాపైన ధ్యాస లేదు. ఇందుకోసం నేను చింతపడను. ఇంట్లో భర్త అత్త ఇద్దరే. ఒకరి మాట ఒకరికి పడదు. నన్ను చదివిద్దామని ఆయన, చాకరీ చేయించుకుందామని అత్త. అయితే నాలో ప్రేమ తృష్ణ ఏమీ తక్కువ లేదని నాకు తెలిసిన తర్వాత మధ్యలో ఆపేశాడు ఉపేంద్రుడు. ఎందుకో నాకు భోజనం సహించట్లేదు వదిన అన్నాడు. పెద్దగా నిట్టూర్చి అన్నది కిరణ్మయి. నాకు తెలుసు, ఇంకొంచెం సేపటికి పూరీలు కూర నీ నోటికి విషంగా ఉంటాయి. ఏమైనా ఇంతటితో ఆగే ఉపాయం లేదు అన్నది. అయితే సరే చెప్పు. నా భర్త జబ్బు పడే నాటికి నా నగలు తప్ప తక్కిన ఆస్తి అంతా పోయింది. కొత్తగా పాస్ అయిన డాక్టర్ కూడా వచ్చాడు, చూసావుగా అనంగమోహనుడు. అవును అన్నాడు ఉపేంద్రుడు. నా రాత కాలిపోను. ఒకవైపు భర్త మరణశయ్య పైన ఉంటే, పక్క గదిలో నేను అతడితో స్నేహం మొదలుపెట్టాను. తాగిన తర్వాత తెలిసింది అవి మురికి నీళ్ళని అని అంటూ ఉంటే ఆమె ఒళ్ళు కంపించిపోయింది. ఇంకా చెప్పింది కిరణ్మయి. అత్త నా నోరు నొక్కింది. అప్పుడు అనంగుడు కుటుంబ భారం సగం తనే వహించేవాడు. నాలో ఈ విషం పుట్టి వృద్ధి అవుతూ వచ్చింది. ఆ విషంతో ఇల్లంతా అంధకారం చిమ్మింది. ఎటూ దారి కనిపించలే. ఇంతలో అమృతంతో నువ్వెక్కడి నుంచి వచ్చావో, ఆ విషజ్వాల ఏమైందో, అనంగుణ్ణి పంపించడానికి క్షణం పట్టలేదు. నగలన్నీ తీసి ఇప్పుడు నువ్వు కూర్చున్న చోటనే అతని మొహాన కొట్టా. ఆ దెబ్బతో శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు. అతను వెళ్ళిపోయిన తర్వాతనే నువ్వు వచ్చావు అన్నది. ఆ రోజు తనకి సతీషుడికి మధ్యగా అనంగ డాక్టరు దొంగలాగా దూసుకుపోయిన సంగతి జ్ఞాపకం వచ్చింది ఉపేంద్రుడికి. కానీ పైకి ఏమీ అనలేదు. ఇంతలో మళ్ళీ చెప్పింది కిరణ్మయి. ఆనాటి రాత్రి నా ఉగ్రరూపం, కపట నాటకం గుర్తులేదు. నాకు మరుదులు లేరు. సతీషుడు మారుటి మరిదిగా నాకు దొరికాడు. తర్వాత నువ్వు దక్కావు. తల వంచుకుంటావే. ఇవన్నీ నేను విందల్చుకోలేదు వదిన, మానే, లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అన్నాడు. సరే వెళ్ళిపో, నేనెందుకు అడ్డు పెట్టడం. ఉపేంద్రుడికి పారిపోవాలనిపించింది. కానీ అతని యత్నాలన్నీ విఫలమైనాయి. మెల్లెగా అంది కిరణ్మయి. సరే, నీ యందు నాకున్న ప్రేమ బయట పెట్టాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేనేం కాదనను అంది. నా పట్ల ఇంత శ్రద్ధ ఉంటే మరి ఈ సంగతులని నాతో చెప్పడం ఎందుకు అన్నాడు. దీనికి కారణాలు రెండు. మొదటిది, ఇవన్నీ చెప్పేసి హృదయభారం తగ్గించుకోకపోతే పిచ్చిదాన్నైపోయేదాన్ని. పోతే చెప్పకుండా నీ ఆశ్రయం పొందడం అసంభవం. అలా చేసినట్లయితే నా భారం వహిస్తే నువ్వు పెట్టిందే తింటూ నువ్వు ఇచ్చిందే కట్టుకుంటూ ఉంటాను. సరే గాని సురబాలకు నన్ను గురించిన ఈ సంగతుల్ని చెప్తే ఎలా ఉంటుంది అన్నది. వద్దు అన్నాడు ఉపేంద్రుడు. ఏ, వింటే ఆమె కష్టంగా ఉంటుందా అని అడిగింది కిరణ్మయి. కష్టమేమిటి కానీ, ఆవిడ ఒట్టి మూర్ఖురాలు. ఎవరన్నా కుల స్త్రీ భర్తను వదిలి పరపురుషుణ్ణి ప్రేమిస్తుంది అని చెప్తే ఆమె నమ్మనే నమ్మదు. పైగా ఇలాంటి సంగతులు అంటూ ఉంటే, ఏం మాటలు, నోట్లో పుండు పుడుతుంది సుమా అంటుంది. మరి సెలవైతే వెళ్ళొస్తా అన్నాడు. ఈ మాట కిరణ్మయికి గుండెలో శూలంలాగా గుచ్చుకుంది. సెలవేయక తప్పేదేముంది, అయినా కాస్త కూర్చో. నీ మీద కలిగిన నా ప్రేమ విఘ్నమైంది. నేను కప్పిపుచ్చుదామన్న సంగతి కూడా నువ్వు తెలుసుకోవడం అవసరమే. ఈ విషయంలో నా గురువెవరో తెలుసా? ఆ మూర్ఖుల రాణి, మా చెల్లెలు పశురాజు అని నువ్వు ఎగతాళి చేసే ఆ సురబాలే నా గురువు. నువ్వు నేర్పింది కాస్త ఆమె కప్పిపుచ్చాలనుకుంది. మీ ఇద్దరూ నాకు గురుతులీలు, వందనీయులు. ఎన్నోసార్లు చెప్పాను బాబు నీకు. ఇవాళ నా అభిమానానికి నీ పాదాల ముందు తిలాంజలి వదిలానని బాగా ఆలోచించుకునే నేను ఈ పని చేశాను. నీ సురబాలది పవిత్ర హృదయం. ఆమె స్ఫటికంలాగా మణిలాగా స్వచ్ఛమైంది, అయితే వజ్రంలా కఠోరమైంది. కొంచెంసేపు అయ్యాక ఒక మాట దీర్ఘంగా నిట్టూర్చి మళ్ళీ చెప్పింది. అది ఏకలవ్యుడి కథ లాంటిది. ఆమె నాకు గురువెలా అయిందో చెప్తా. ఇప్పుడు నువ్వు భోజనానికి కూర్చున్న చోటే ఒకనాడు సతీషుడు కూర్చున్నాడు. ఏదో సందర్భంలో నీ ప్రసంగం వచ్చింది.
మీ దంపతులిద్దరి గాఢ ప్రేమల గురించి ఎన్ని దుష్టాంతరాలో చెప్పాడు. మీ దంపతుల మధ్య ప్రవహించే అటువంటి ప్రేమవాహినిలో మేమిద్దరం మునిగిపోయేవాళ్ళం. తర్వాత పొద్దుపోయాక సతీషుడు ఇంటికి వెళ్ళిపోయాడు. నేను అక్కడే ఉండిపోయా. అలా ఎంతసేపు ఉండిపోయానో నాకే తెలీదు. బయటకు వచ్చి చూసేటప్పటికి ఎదురుగా శుక్రతార కనిపించింది. హఠాత్తుగా నా మనసులో రమ్యమైన ఉజ్వలమైన సులభాల మొహం కనిపించింది. నీ నుంచే నేను పతి ప్రేమను గురించి పాఠం నేర్చుకున్నాను. నేటి నుంచి నువ్వే నా గురువు అని అనుకున్నాను. ప్రేమకు ప్రతిఫలం దొరుకుతుందని ఆశ లేకపోయినా నువ్వు అతన్ని ప్రేమించి తీరాలి అని నా మనసు నాకు చెప్పింది. కానీ నా అదృష్టం భగ్గుమన్నది. అంటూ ఉంటే ఆమెకు దుఃఖం పొర్లుకొచ్చింది. పతి సేవ చేసి వారి ప్రేమకు పాత్రురాలు అవుదామనుకున్నాను. ఆ అదృష్టం నాకు ప్రాప్తించలేదు. నేను వారి సేవ చేయలేకపోయాను. వారి లోకాన్ని విడిచిపెట్టిపోయారు అంటూ హృదయ వేదన వెలిబుచ్చింది. ఉపేంద్రుడు ఆశ్చర్యంతో తలెత్తి చూశాడు. ఆమె కన్నీళ్లు కాలువలు కడుతున్నాయి. పతికి నువ్వు చేసిన సేవ మరెవరూ చేయలేదు వదినా. పతి సేవ విషయంలో నీ కర్తవ్య లోపం ఏమీ లేదు అన్నాడు. కర్తవ్యం అనుకుని నేనేమీ చేయలేదు. తక్కిన మార్గాలన్నీ కట్టుబడ్డాయి కనుకనే శక్తి వంచన లేకుండా సేవ చేసి వారి అనుగ్రహం పొందాలని కాక్షించాను. పొందడానికి పాఠం ప్రారంభించాను. పొందనే లేకపోయాను. మొదటి రోజునే నువ్వు నా హృదయంలో నాటుకుపోయావు. అక్కడి నుంచి మళ్ళా ఎటు కదలేకపోయాను అంది కిరణ్మయి. లేచి నుంచున్నాడు ఉపేంద్రుడు. చాలా పొద్దుపోయింది, వెళ్ళొస్తా వదినా అన్నాడు. పద, నిన్ను గుమ్మం దాకా సాగనంపి వస్తా. మళ్ళా రేపు దర్శనం అవుతుందా అంది. ఓహో, రేపు నేను ఇంటికి వెళ్తా అన్నాడు. శుభం. దివాకరుని పంపుతారు కదూ? తప్పకుండా. వాడికి తల్లిదండ్రి లేరు. ఇంతదాకా నా దగ్గరే ఉంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ భారం మీరు వహిస్తానంటే ఇంకేం కావాలి? సంతోషంగా మీ చేతికి అప్పచెప్తా అన్నాడు ఉపేంద్రుడు. ఇన్ని సంగతులు విన్న తర్వాత కూడా అంత విశ్వాసంతో ఇటువంటి భారం నా మీద పెడుతున్నావే అన్నది. నేను మనసారా ప్రేమించేవాడికి మీ వల్ల ఎప్పటికీ అపకారం జరగదు, నాకు గట్టి నమ్మకం ఉంది అంటూ ముందుకు సాగాడు. కిరణ్మయి మళ్ళీ పిలిచి, బాబు ఇంకొక మాట, సతీషుడు కలకత్తాలో లేడు అంది. లేడు అని చెప్పాడు దూరం నుంచే. నువ్వు అతన్ని రావద్దని ఏమైనా అన్నావా ఏమిటి అంది. రావద్దని అనాలనుకున్నా కానీ అనలే అన్నాడు. అనుకుని ఎందుకు అనలేదు? అలాంటి కోరిక ఎందుకు కలిగింది మీకు చెప్తారా కాస్త అన్నది. నేనే పొరపడ్డానేమో. ఏమైతేనే అతడు ఎక్కడున్నాడో తెలుసుకుని మీ ఇంటికి రమ్మని రాస్తా. దీనికంతా కారణం అతన్ని అడిగి తెలుసుకోండి అన్నాడు ఉపేంద్రుడు. ఇక్కడ సంతాల్ పరగణాల నుంచి సరాసరి వైద్యనాథకు వెళ్లే రోడ్డు పక్కన 2 కోసుల్లో ఒక బంగళా ఉంది. సతీషుడు కలకత్తా నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ఇటువంటి ఏకాంత స్థానమే అతనికి కావాలి. కలకత్తాలో మూటగట్టి నెత్తిన వేసుకొచ్చిన అపవాదులన్నీ ఇక్కడ ఒకటొకటే విప్పి పారేద్దామని తలచాడు. ఇప్పుడు అతని ముఖ్యోద్దేశాలు ఇవి: సావిత్రి పట్ల ఏహ్యభావం ఏర్పరచుకోవడం, పతరియా ఘాట్ వదినను మర్చిపోవడం, మూడోది ఉపేంద్రబాబుతో సమంత బాంధవ్యాలని తెంపుకొని పోవడం. ఈ తోటలో కూర్చుని అతని క్లిష్ట సమస్యలన్నీ తలపెట్టుకున్నాడు. వెంట ఉన్నాడు బిహారీ. ఆ ప్రాంతం వాడే వంట పంతులు. వారి యజమాని రాత్రింబగళ్ళు తాత్విక చింతనలో మునిగి ఉంటున్నాడు. ప్రపంచంలో అనర్థాలన్నిటికీ మూలం కామినీ కాంచనం, పరమసాధనమైన వస్తువు వైరాగ్యమే. ఇది ఇప్పుడు సతీషుడి మతం. శాకాహారం, ఒక తెల్ల గుండ్రాయిని పూజిస్తూ దానికి హారతి ఇవ్వడం, ఈ కొత్త పద్ధతిలో జీవితం గడుపుతూ వసారాలో కూర్చుని పక్షుల కిలకిల నాదాలు వింటూ ఉంటాడు. అతను సూటి మనిషి. ప్రేమిస్తే ఏమీ ఆలోచించడు. ప్రపంచంలో 2 వ్యక్తులే అతని ప్రేమపాత్రులు. 1 సావిత్రి, 2 ఉపేంద్రబాబు. సావిత్రి అతన్ని మోసగించి విశ్వాసఘాతకుడైన విపినుడి వెంటపడి ఎక్కడికో పోయింది. ఉపేంద్రబాబు అలానే ఎప్పా చేయకుండా అర్ధరాత్రి వేళ తనను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కనుక ఇహ నిలువ నీడలేనట్టయింది సతీషుడి పని. కిరణ్మయి ఇల్లున్నది, కానీ ఆ ఇంటి తలుపు బంద్ అయిపోయింది. అంచేతనే ఈ నిర్జన ప్రదేశానికి వచ్చి అజ్ఞాతంగా ఉంటూ వైరాగ్య సాధన మొదలుపెట్టాడు. ఆ రాత్రి సావిత్రి ఏదో మాయ పని పోయిందని అనుకున్నా ఆమె సతీషుడి క్షేమమే కోరుతుంది. ఈ నమ్మకం బిహారీకి బాగా ఉంది. ఆమె యందు అతనికి అపారమైన భక్తి విశ్వాసం ఉంది. ఇప్పట్లో కారణాంతరాల వల్ల ఎంత కష్టం వచ్చినా దుఃఖం కలిగినా చివరికి శుభమే కలుగుతుంది అని అతని ఆశ. పగలల్లా ఆకాశం నిర్మలంగానే ఉంది, కానీ సాయంకాలం అయ్యేసరికి గాలి దుమారం ప్రారంభమైంది. ఆ గాలివానలో గుర్రపు అడుగుల చప్పుడు. సతీషుడు తుల్లిపడి లేచాడు. ఎదురుగా ఒక గుర్రం వీపు మీద జీనుతో అటు ఇటు పరిగెడుతుంది. అది ఎవరిదై ఉంటుందో అంతు తెలియలే. దుమ్ము దుమారం, అంతా అంధకారం. ఒక కర్ర తీసుకుని అటుగా వెళ్ళాడు సతీషుడు. ఎదురు దారిలో ఒక టాంగా కనిపించింది. 7-8 మంచి రకరకాల దుస్తుల వాళ్ళు తప్పెట్లు కొడుతూ హుషారుగా ఉన్నారు. కాస్త ముందుకు వెళ్ళి ఏమిటా హుషారు అని చూస్తే బండి దగ్గర ముసుగు వేసుకుని ఉన్న ఒక అమ్మాయి కుంగిపోతూ శిలాప్రతిమలా నుంచుంది. ఆమె దుస్తులు చూడబోతే బెంగాలీ స్త్రీలాగా లేదు. పార్సీ చీర కట్టుకుంది. కాళ్లకు చెప్పులున్నాయి, కానీ లక్నో చెప్పులు కాదు.
దొరసాన్లు వేసుకుని ఎత్తుమడమల జోళ్ళు. ఆ స్త్రీ బిగ్గరగా, నన్ను రక్షించండి బాబుగారు అని అరిచింది. సింహంలా ఒక్క అంగలో ఆమె వద్దకు వచ్చి, ఏం జరిగింది అని అడిగాడు. కూర్చుని ఏడవసాగింది అమ్మాయి. బండి, గుర్రం, మనుషులు అన్నీ ఆమెను భోగట్టాలు చేస్తూ 1,00,000 ప్రశ్నలు కురిపించాడు సతీషుడు. అన్నింటికీ బదులుగా తపోవనం చూడ్డానికి వెళ్ళి తిరిగి వస్తుంటే వీళ్ళు తనని ఇలా అవమానం చేస్తున్నారని చెప్పింది. సతీషుడు వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నాడు. వాళ్ళు మొరాయించారు. ఒక్కొక్కడిని పట్టి చావగొట్టి హతమార్చాడు. తర్వాత యువతితో, లేవండి, మా ఇల్లు ఇక్కడి తోటలోనే ఉంది, చప్పున పదండి, పెద్దగా వర్షం వచ్చేలా ఉంది అని తొందర పెట్టాడు. కొంచెంసేపు నడిచి గేటు వద్దకు వచ్చారు. సతీషుడు గభీమనాగి, మా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ లేరు, నేను ఒంటరిగానే ఉంటున్నాను అన్నాడు. మరి మీకు వంట స్వయం పాకమా అని అడిగింది అమ్మాయి. ఆహా, నౌకర్లున్నారు, కానీ ఆడవాళ్ళు కాదు అన్నాడు. కాకపోతే పోనీ ఆగారే, నడుస్తూ చెప్పండి, ఇహ నేను ఉంచోలేను, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, దాహంతో నాలుక పీక్కుపోతోంది అందా యువతి. అయితే రండి అని సతీషుడు చీకట్లో దారి చూపిస్తూ సాగాడు. కాసేపైన తర్వాత, మీ మాట ఎక్కడో విన్నట్లుందే అన్నాడు మెల్లగా. అతను తన మొహాన్ని చూడలేదని గ్రహించిందామె. వసారాలోకి వెళ్ళి కుర్చీ మీద చతికిలబడి, బిహారీ, ఒక గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురా అని గట్టిగా పిలిచింది. ఆమెను చూడగానే సరోజిని అని గుర్తించి బిహారీ అడిగాడు ఆశ్చర్యంతో, మీరు ఇక్కడికి ఎలా వచ్చారమ్మగారు అని. అదంతా పెద్ద గాథ అని చెప్పింది. గుర్రం తిరిగి తిరిగి ఇంటికి పోయిందంటే అన్నయ్య గాబరా పడతాడు, ఏం చేయడమా అని ఆలోచనలో పడింది. దానికి తగిన ఏర్పాటంతా సతీషుడు చేస్తానన్నాడు. ఎసెన్స్ వాసనలతో వసారా అంతా సుగంధమయం చేసి చివ్వున లేచి లోపలికి వెళ్ళింది ఆవిడ. వెంటనే మళ్ళీ వచ్చేసరికి మునుపటి దొరసాని వేషం లేదు, మారిపోయింది. సతీషుడి కళ్ళు చల్లబడ్డాయి. సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఉన్నావు అన్నాడు. ఆమె తలెత్తి నవ్వుతూ, సరే పొగడతలకేం గాని, కొంచెం ఇలా వచ్చి పొయ్యి గట్రా ఎక్కడే ఉందో చూపించండి అనేసి లోపలికి వెళ్ళింది. ఇక్కడ వీళ్ళ బొమ్మలిచ్చాడు. సరోజిని రక్షిస్తున్న సతీష్. భోజనాలైనాక వసారాల కుర్చీల మీద ఎదురెదురుగా కూర్చున్నారు సరోజిని, సతీషుడు. నువ్వు చేసే ఈ వనవాసానికి ఉద్దేశం ఏమిటి అని అడిగింది ఆవిడ. దానికే, ఎవరితోనూ చెప్పకుండా పారిపోయి వచ్చిన ఉద్దేశం అన్నీ స్వయంగానే సాధించా. నువ్వు వచ్చినాటి ఉదయం నేను స్వయంగా మీ ఇంటికి వెళ్ళాను అని చెప్పింది. అర్థమైంది. ఉపేంద్రబాబు వెళ్ళాడు నన్ను వెతకడానికి, నువ్వు అతని వెంట ఉన్నావు. అతను వెళతాడని నాకు తెలుసు. మరి నేను కనపడకపోతే వాళ్ళేమనుకున్నారు అన్నాడు సతీష్. ఏదో నేను వినలేదు, వారు స్వయంగా రాలే, నా చేత ఒక ఉత్తరం పంపించారు అన్నది. తర్వాత, నేను వెళితే నువ్వు ఉదయం బండికే వెళ్ళావని చెప్పారు. వంట పంతుల చేత తలుపు తీయించి ఇల్లంతా కలయి చూచా. వసారాలో ఒక చీర ఆరేసి ఉంది. ఎవరిది అని అడిగితే ఎవరో అమ్మాయిదని, ఆమెకు జబ్బు చేస్తే నువ్వు ఆమెను తీసుకుని పడమటకు వెళ్ళావని చెప్పాడు. ఎవరామె, ఇక్కడెవరు కనపడరే అని అడిగింది ఆత్రంగా. మండిపడ్డాడు సతీష్. అలా చెప్పాడా వంట పంతులు? అబద్ధాల కోరు వెధవ. ఉపేంద్రబాబు ఈ మాటలు నమ్మారా అన్నాడు. ఆయన అప్పుడు లేడు, ఉంటే ఎందుకు నమ్మడు? అయితే సతీష్ బాబు, ఆమె నీకేమవుతుంది అని అడిగింది సరోజిని. నాకేమవుతుంది? మా పాత మెస్లో పనిచేసే మనిషి, వెధవముండ, రోగంతో చస్తూ యాచనకొచ్చింది. అలాంటి దాన్ని తీసుకుని నే పడమటకు వచ్చానా అడ్డగాడిద అన్నాడు కోపంగా. ఇందులో ఏదో రహస్యం ఉందని మాత్రం మనసులో అనుకుంది సరోజిని. కానీ అదేమిటో ఉపేంద్రుడు బయటపెట్టలేదు. సతీషుడు చెప్పాడు. ఆ మెస్ స్త్రీ ప్రసంగం వచ్చినప్పటి నుంచి సరోజినికి హృదయంలో జ్వాల రగులుతోంది. ఆ ఈర్ష్యాగ్ని మరింత ఎక్కువైంది. ఇంతలో దూరం నుండి బండి చప్పుడు వినపడింది. అన్నయ్య వస్తున్నట్టుంది అన్నదామె. 10 నిమిషాల్లో జ్యోతిష్ బాబు సతీషుని పిలుస్తూ మనుషులతో సహా తోటలో ప్రవేశించాడు. వాసారాలోకి వచ్చి ఎంతో ప్రేమతో చెల్లెల్ని కౌగిలించుకున్నాడు. యోగక్షేమాలైన తర్వాత సతీషుడికి కృతజ్ఞత తెలిపి చెల్లిని తీసుకెళ్ళడానికి బయలుదేరాడు. అప్పుడు సతీషుడు సరోజిని అడిగాడు. ఒక్క సంగతి మర్చా, ఉపేంద్రబాబుకి హరణ్ బాబు అని స్నేహితుడున్నాడు. అతనికి ఎలా ఉందో మీకేమైనా తెలుసా అని అడిగాడు. జ్యోతిష్ ఆశ్చర్యంతో చెప్పాడు. మీకు ఇంకా తెలియదా? వారెప్పుడో స్వర్గస్థులైనారు. మరి అతని తల్లి భార్య ఎక్కడున్నట్టు అన్నాడు సతీషుడు. ఇంటి దగ్గరే, దివాకర్ బాబు వాళ్ళ దగ్గరే ఉంటున్నాడు. కాలేజీలో చదువుతూ వాడిని కనిపెట్టుకుంటూ అని తెలిసింది అంది సరోజిని. హరణబాబు భార్య ఓ రోజున మన ఇంటికి వచ్చింది కదా? తలవంతలంపగా జ్యోతిష్ అడిగాడు చెల్లెల్ని. అవునవును, చాలాసేపు ఉంది, ఎన్నెన్నో కబుర్లు చెప్పింది కూడా అన్నది సరోజిని. తన గురించి ఏమైనా చెప్పిందేమో తెలుసుకోవాలని సతీష్ ఆమె కేసు చూశాడు. ఇందుకేం బదులు రాలేదేమో కానీ అన్న వీపు తట్టి, పదన్నయ్య, ఆలస్యం చేయక అంది. సతీషుడికి మళ్ళీ నమస్కారం చేసి
రేపెప్పుడైనా మా కుటీరం పవిత్రం చేయండి సతీష్ బాబు అన్నాడు జ్యోతిష్. సతీష్కి సరోజిని కూడా మామూలుగా నమస్కారం చేసి వెళ్ళిపోయింది. కన్నీళ్లతో అక్కడే నుంచుని సతీషుడు, సావిత్రి, తన వదిన, తన ఉపేంద్రబాబు అందరూ ఒక్కసారిగా తనని దూరంగా ఉంచారని మనసు చెప్పినట్లయింది. అతను వెళ్ళడానికి నిలబడ్డానికి కానీ ఈ నిర్జన అంధకార కుటీరం తప్ప వేరే స్థానం లేదు. ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దాం. అయితే ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది, ఇందులో నిజంగా ఒకరి మీద ఒకరు అభిమానంతో, ప్రేమాభిమానాలతో ఉండే జంటలు 2 ఉన్నాయి. ఒకటి సురబాల, ఉపేంద్రుడు. వాళ్ళిద్దరికీ మొదటి నుంచి కూడా అన్యోన్యమైన సంసారం వాళ్ళది. ఆవిడ చేసే సేవ చూసే కిరణ్మయి కూడా తన భర్తకు అలా సేవ చేసుకోవాలని నేర్చుకుంది చివరి క్షణాల్లో. అప్పటికే సమయం ఎంచిపోయింది. అట్లాగే ఇక్కడ సావిత్రి, సతీషుడు, వాళ్ళకి క్షణికావేశాలు వచ్చినాయి సతీషుడికి. అయినా కానీ సావిత్రి మీద అభిమానం పోవడలేదు. ఆవిడ విపినుడితో ఉంటుంది అనే అబద్ధపు సమాచారం తెలిసినా కూడా ఇంకా అతనికి సావిత్రి మీద మనసు విరగలేదు. అలాగే సావిత్రి కూడా కావాలనే తన గురించి దుష్ప్రచారం చేయమని కూడా బిహారీని ఎంకరేజ్ చేస్తుంది. నిజం చెప్పొద్దు సతీషుడికి అని చెప్తుంది. అట్లాగే సతీషుడికి తన తప్ప ఎవ్వరూ సేవ చేయలేరు, అతనికి ఏం కావాలో తనకు ఒక్కదానికి మాత్రమే తెలుసు అని కూడా సావిత్రి చెప్తుంది. ఇవన్నీ కూడా నిర్మలమైన ప్రేమాభిమానాలు, నిజమైన విషయాలు అవి. కాకపోతే ఇక్కడ వన్ సైడ్ కూడా కొన్ని కనిపిస్తుంటాయి మనకి. ఒకటేంటంటే కిరణ్మయి ఉపేంద్రుని చాలా ఇష్టపడడం, సురబాలతో సమానంగా తనని అతను చూడాలని కోరుకోవడం. అలాగే సరోజిని కూడా సావిత్రి కంటే తననే సతీషుడు ఎక్కువ అభిమానించాలని ఆవిడ కోరుకోవడం. అయితే ఇక్కడ వీళ్ళకి రెండో వైపు నుంచి ఏమీ రెస్పాన్స్ రాలేదు, కిరణ్మయికి కానీ సరోజినికి కానీ. ఇప్పటిదాకా జరిగిన స్టోరీ ఇది. అందరూ ఎంజాయ్ చేశారనుకుంటాను. థ్యాంక్ యూ.